2008లో పెద్దలు డి శ్రీనివాస్ గారు ఈ పశు పరిశోధన కేంద్రం కోసం అని చెప్పేసి ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి 35,86,000 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇది పరిశోధన కేంద్రాన్ని కట్టడం జరిగింది, కానీ ఇప్పటి వరకు ఇది నిరుపయోగంగా ఉంది. రైతులకు కట్టి రైతులు వేరే దగ్గరికి పోవాల్సిన పరిస్థితి తీసుకొని రావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి దరిపల్లి మండలంలోని పసుపు పరిశోధన కేంద్రాన్ని ఇనాగ్రేషన్ చేసి దరిపల్లి రైతులకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ దరిపల్లి మండల కేంద్రంలో రైతుల కొరకు 2008లో అప్పటి ఉన్నత విద్యాశాఖ మంత్రిగా డి శ్రీనివాస్ గారు పసుపు పరిశోధన కేంద్రానికి 35,85,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బిల్డింగ్ పూర్తి కాలేదు. ఈ బిల్డింగు ప్రహరీ గోడ లేదు, వాటర్ సోర్సెస్ లేవు, రైతులకు అందుబాటులో లేదు. రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది. పసుపు తీసుకొచ్చి సూక ఎక్కడ పోయాలో నిరుపయోగంగా ఉంది. కావున దీనికి రాష్ట్ర గవర్నమెంట్ తొందరగా దీన్ని చర్య తీసుకొని రైతులకు అందుబాటులో ఉండేటట్టు తేవాలని రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ పసుపు పరిశోధన కేంద్రం అయి దాదాపు 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు ఎలాంటి వాడుకలు తీసుకురాలేరు, నిరుపయోగంగా ఉంది.